కూర్చోవే అన్న, కూర్చో అన్న. సీనన్న మళ్ళీ వాడతాడు. మన పెద్ద మాట్లాడిపిస్తే మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మా నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ, టైం అంటే టైమే ముందుగా వచ్చిండు కాబట్టి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమాలలో అంగలకుర్తి విద్యాసాగర్, నేను రాసినటువంటి పాటలు కూడా వచ్చినాయి ఈ సినిమాలలో. అందరికీ బీసీ జయభీములు తెలియజేస్తూ, బీసీ వీరలేవరా సమరము సాగించరా, బీసీ వీరలేవరా సమరము సాగించరా, రిజర్వేషన్ల కొరకు మనము కట్టుబడి నడవాలని, బీసీ వీరలేవరా సింహాలై గర్జించాలి, మనమంతా సింహాలై గర్జించాలి. నేను ఒక్కడనే ఐఏఎస్ ఆఫీసర్గా 1984లో 17 మంది ఓసీలలో ఒక్కనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఐఏఎస్ అయిన ఘనత, యూపీఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఘనత నాదని మీ అందరికీ నేను రామిరెడ్డి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యాను. మరి ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాలు, తెలంగాణలో 3 ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ చేసి కేటీఆర్ శాఖ చేసింది. నేను 2016లో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన పాండిచేరి నుంచి. చీఫ్ సెక్రటరీ రిటైర్ అయితే ఇప్పుడు అందరికీ ఎట్లుంటుందంటే మాట్లాడి అది కాదు. నేను కొన్ని విషయాలు అష్టాంగ మార్గం చెప్పిండు సీను. ఆ అష్టాంగ మార్గానికి నేను 8 పాయింట్లే 2 నిమిషాల్లో కథం చేస్తాను. 8 పాయింట్లు చెప్తున్నాం మీకు. 1, ఈ భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగమైన పరిపాలన, రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, ప్రపంచ మేధావి రాసిన రాజ్యాంగం ద్వారా పరిపాలన జరుగుతుంది 1950 26వ జనవరి నుండి. కానీ బడుగు వర్గాల, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్ని పథకాలు వచ్చినా మరి రిజర్వేషన్లలో బీసీలకు లేదు. అదేవిధంగా మరి పెద్దలు, మనందరి మార్గదర్శకులు, నిరంతర పోరాట యోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని మనందరి చప్పట్ల ద్వారా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి కూర్చోవాలి, డిస్టర్బ్ కావద్దు, ప్లీజ్ కూర్చోవాలి. మన ఐఏఎస్ గారు మాట్లాడతారు. ఇంకా చాలామంది ఉద్యోగ సంఘాల నుంచి కూడా మాట్లాడిపోయాలి. ప్రొఫెసర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు కూడా మాట్లాడేది ఉంది. లంచ్ తర్వాత మన బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు మాట్లాడతారు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. 75 సంవత్సరాల మరి పరిపాలనలో రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340, 341 అని అనుసరించి ఎస్సీ ఎస్టీలకు ముందు రిజర్వేషన్ ఇచ్చారు. కాలేకర్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ 45 సంవత్సరాల తర్వాత బీసీ మండల్ కమిషన్ ద్వారా 27% రిజర్వేషను కల్పించబడింది. అది విద్యా ఉపాధిలో మాత్రమే. రాజకీయ రిజర్వేషను 1995లో వచ్చిన మండల్ కమిషన్ రిజర్వేషన్లో రాజకీయ రిజర్వేషన్లు చట్టసభల్లో ఇవ్వడం జరగలేదు. మరి ఒక ఉద్యమం అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ 42% మీద ఈ ఉద్యమాన్ని మరి జేఏసీ మన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక మరి టార్చ్ బేరర్గా చైతన్యానికి స్ఫూర్తినిచ్చేటట్టు
ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొని మందకృష్ణ లాంటి వాళ్ళని మరి ఎంతోమంది వాళ్ళని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనందరి తరపున ఒక్కసారి కరతాళధ్వనితో ఆయనకు ప్రశంసిద్దాం. అయితే బిల్లు పెట్టి శాసనసభ ఆమోదించి మరి గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర అది పెండింగ్ ఉంది. దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇందాక అందరూ మాట్లాడుతూ చెప్పారు. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ బిల్లు పెట్టి అఖిలపక్షాన్ని తీసుకొని పోయేటప్పుడు జయలలిత గారు నేను ఇది కాకుంటే తమిళనాడు కాదు చెన్నైకి రాను అని ప్రతిజ్ఞ చేసి పోయింది. అది సాధించిన తర్వాతనే చెన్నైకి రావడం జరిగింది. అది 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. మరి 9th షెడ్యూల్లో పెట్టడానికి అఖిలపక్షాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకువెళ్తలేరు అనేది ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. అది కేవలం మరి ఎట్లా చేయాలి అనే దానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను మరి హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులను ఈనాడు మరి 69%. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం మిత్రులారా మాట్లాడుతున్నాం ఒక్కసారి వినండి. మహారాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో కొట్లాడుతుంది. 2021 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు జరగలేదు మహారాష్ట్రలో. ఎందుకు జరగలేదంటే 50% రిజర్వేషన్ క్యాప్ సుప్రీంకోర్టు పదే పదే హైకోర్టులు పదే పదే అవి వక్రీకరించి చెప్తున్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ కట్టుబడి ఉండాలని ఎక్కడ కూడా రాయపడలేదు. అయితే తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని కోర్టుల ప్రశ్నించే విధంగా లేకుండా మరి 9th షెడ్యూల్ 31A ప్రకారం దాన్ని చేయడం జరిగింది. ఇది 42% కాదు, మేమెంతో మాకంత వాటా అన్న నినాదం ద్వారా చట్టసభల్లో మనకు సీట్లు రావాలంటే జేఏసీ ద్వారా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యాచరణను చేపట్టాలి. అంతేకాకుండా నిరంతర బీసీల ప్రజా ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమం ఆలోచించాలి. ఆ ఉద్యమ నిర్మాణం జరిగితేనే మనం నిజంగా గెలిచిన వాళ్ళం అవుతాం. కానీ మాటలతో కోటలు కట్టి కోటలతో మాటలు కట్టి అది కాదు. ఒక ఆలోచన విధానాన్ని 92లో ఇదే మందకృష్ణ గారు మిర్యాలగూడెంలో మీటింగ్ పెడితే శాతవాహన జూనియర్ కాలేజీలో నేను ఆ రోజు సర్వీస్లో ఉండి మాట్లాడాను. నేనేమన్నానంటే ఇది ప్రజా ఉద్యమంగా మార్చండి, సామాజిక న్యాయ స్పందన ద్వారా దీన్ని తీర్చిదిద్దండి అని నేను 92లోనే నేను ఎస్సీ కార్పొరేషన్లో అప్పుడు జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఎంవిపి శాస్త్రి ఉన్నప్పుడు మరి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. కలిసిపోతే గెలిచిపోతాం. అది ఎవరితో కలవాలి? మనం గ్రామీణ ప్రజలతోని, మండల స్థాయి ప్రజలతోని, మండల స్థాయి జనాలతోని, మరి జిల్లా జనాలతోని ఒక చైతన్య కార్యక్రమాలు మరి జననాట్య మండలి ఏ విధంగానైతే కార్యక్రమాలు గ్రామాన విస్తరింపజేసిందో బీసీ జాగృతి సాంస్కృతిక మండలిని ఏర్పాటు చేసి ఈ ఆలోచన విధానాన్ని గ్రామ ప్రజలకు చైతన్యం చేయాలి. అంతేకాకుండా శ్రీనివాస్ గౌడ్ లాస్ట్ చెప్తున్నా, ఇది మీకు జేఏసీకి సూచన. ఏమంటున్నానంటే బీసీ జేఏసీ 3గా ఉండాలి. ఒకటి కోర్ కమిటీ. ఈ కోర్ కమిటీలో లాయర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, రాజకీయ నాయకులను, ప్రముఖుల్ని మీరు పెట్టి ఒక కోర్ కమిటీ పెట్టండి, సలహా మండలి. రెండవది ఎగ్జిక్యూటివ్ కమిటీలో మీరు ఎవరెవరిని జిల్లాలో నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి తీసుకుంటారో అది మీరు తప్పకుండా చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే రాజకీయ పార్టీలు. ఈ పార్టీలను మనము ఎప్పుడు మన దగ్గరికి వచ్చేటట్టు చేయాలి, దారి చూపించాలి. అక్కడికి పోకుంటే మనకు ఓట్లు రావు, మనం గెలవలేము అనే ఒక కాన్సెప్ట్ని, ఒక ఆలోచనని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి అన్ని పార్టీలతో మమేకమైతూ మన ప్రశ్నలను సంధిస్తూ సామాజిక న్యాయాన్ని సాధించడానికి, రిజర్వేషన్లను సాధించడానికి